Hi everyone, my name is Gandhiram Srinivas, spoken English trainer. As we know, many people are ready to learn English. చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు ఎండ్. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, వాట్ టు లెర్న్ యాక్చువల్లీ టు బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఏం నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అని కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలిస్తే నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోవాలని తెలిస్తే నేర్చుకోవచ్చు, రైట్? ఐఎమ్ షూర్ అండి, వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. అసలు ఏం నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అనే విషయాన్ని మీరు వీడియోని చివరి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, రైట్? ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఎనీ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ అండి, మనకి ఇంగ్లీష్లో ఏ టాపిక్ అర్థం కావాలన్నా సరే we must understand two elements properly. రెండు విషయాలు మనకు చాలా క్లియర్ అర్థం అవ్వాలి. దే ఆర్ నథింగ్ బట్ ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ప్రొనౌన్. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొనౌన్ అండి. నౌ లెట్ మీ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ ప్రొనౌన్. ద వెరీ ఫస్ట్ పాయింట్, ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్. ప్రొనౌన్ అనేది ఒక పదం అండి. ఫస్ట్ పాయింట్, ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్, ఇది ఒక పదం. సెకండ్ పాయింట్, ద వర్డ్ ప్రొనౌన్ ఈజ్ మిక్స్డ్ విత్ టూ వర్డ్స్. ఇది రెండు పదాల యొక్క కాంబినేషన్, రైట్? దే ఆర్ నథింగ్ బట్ ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రో ఉంది కదా, whereas second one is now. Now let me tell you the meaning of these two words. The meaning of pro is nothing but instead అండి. Instead means in the place of. In Telugu it is nothing but బదులుగా. Whereas the meaning of noun is nothing but name. చూడండి, ప్రో అంటే బదులుగా, నౌన్ అంటే పేరు. దేనికి బదులుగా? పేరుకి బదులుగా. సో ఏం చెప్పొచ్చు అండి, ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. No matter what word it is, if any word is used in the place of a noun or instead of a noun, is called pronoun. పేరుకు బదులుగా వాడబడినటువంటి ప్రతి ఇంగ్లీష్ పదాన్ని మనం ఏమనాలంటే ప్రొనౌన్ అనాలి. అది ఏ పదమైనా కావచ్చు. ఇట్ మే బి పర్సన్ నేమ్, ప్లేస్ నేమ్, థింగ్ నేమ్, బర్డ్ నేమ్, యానిమల్ నేమ్, ఫీలింగ్ నేమ్, ఏదైనా కావచ్చు. ఒక పేరుకు బదులుగా వాడబడినటువంటి ప్రతి ఇంగ్లీష్ పదాన్ని మనం ప్రొనౌన్ అనాలి. సో డెఫినేషన్ ఏం రాయొచ్చండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. పేరుకు బదులుగా వాడబడినటువంటి ప్రతి ఇంగ్లీష్ పదాన్ని మనం ప్రొనౌన్ అనాలి. హియర్ యూ మైట్ బి గెటింగ్ ఎ డౌట్. మీకు సందేహం వస్తూ ఉండొచ్చు, సార్ యు ఆర్ టెల్లింగ్ దట్ the word which is used instead of a noun or in the place of a noun is called pronoun. అంటే పేరుకు బదులుగా వాడే పదాన్ని మొత్తాన్ని మనం ప్రొనౌన్ అనాలి అంటున్నారు కదా మీరు. అసలు వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యూజింగ్ ప్రొనౌన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్? పేరుకు బదులుగా ప్రొనౌన్ వాడాల్సిన అవసరం ఏముంది? whereas we can happily use nouns, right? పేర్లను వాడుకుంటూ వెళ్ళొచ్చు కదా, పేరుకు బదులుగా ఇంకో పదాన్ని వాడాల్సిన అవసరం ఏముందని మీకు సందేహం వస్తుండొచ్చు. నౌ లెట్ మీ టెల్ యు నౌ. జస్ట్ ఇమాజిన్, మీకు రాజు అనేటువంటి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. నేను అడుగుతున్నా, హౌ ఈజ్ రాజు, వేర్ ఈజ్ రాజు, వాట్ ఈజ్ రాజు డూయింగ్, డస్ రాజు నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెల్, ఈజ్ రాజు ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డస్ రాజు హెల్ప్ యూ, వాట్ డస్ రాజు వాంట్ టు బికమ్, వాట్ ఆర్ రాజుస్ హాబీస్, వాట్ ఈజ్ రాజుస్ గోల్, ఈజ్ రాజు గోయింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఇన్ హైదరాబాద్ వెరీ సూన్. అండ్ నేను మళ్ళీ రాజు అనేటువంటి పేరు నా భాషలో మెన్షన్ చేశాను అనుకోండి, నా లాంగ్వేజ్ ఫన్నీగా ఉంటుంది. పీపుల్ విల్ స్టార్ట్ లాఫింగ్ ఎట్ మీ, ఇజంట్ ఇట్? సో రాజు 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 అనకుండా ఆ రాజు అనేటువంటి పేరుకి బదులుగా నేను ఏ పదం వాడచ్చు అండి, హీ అనే పదాన్ని వాడచ్చు. నేను హీ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే టు అవాయిడ్ ద అన్నెసరీ రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. ఆ అన్నెసరీ రిపిటేషన్, రాజు రాజు అనే పేరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని అవాయిడ్ చేయడం వరకు ఐఎమ్ యూజింగ్ అ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ హీ. అండ్ హీని ఏమనాలంటే ప్రొనౌన్ అనాలి. ఎందుకు వాడాం? టు అవాయిడ్ ద అన్నెసరీ రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. ఫస్ట్ పాయింట్. అక్కడ రాజు ఉంది కాబట్టి ఈ వాడినా. అక్కడ రాణి ఉంది అనుకోండి, నేనేం వాడతాను? షీ. హూ ఈజ్ షీ? యాక్చువల్లీ రాణి. ఆ రాణి అనే పేరు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి నేనే పదాన్ని వాడుతున్నా? షీ. అంటే షీని ఏమన్నానండి? ప్రొనౌన్. సో ప్రొనౌన్ అంటే ఏం చెప్పొచ్చు? యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. వై యు నో? టు అవాయిడ్ ద అన్నెసరీ రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి వాడతాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అండి, వెన్ వి డు నాట్ నో ద థర్డ్ పర్సన్స్ నేమ్స్, మూడో వ్యక్తుల పేర్లు తెలియనప్పుడు కూడా ప్రొనౌన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇమాజిన్, అక్కడ కొంతమంది కూర్చొని ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఆర్ దే డూయింగ్ అన్నాను. ఇప్పుడు మీరేమంటారు? సార్ దే ఆర్ ప్రాక్టీసింగ్ అంటారు. దే ఆర్ ప్రాక్టీసింగ్. వాళ్ళ పేర్లు మీకు తెలియదండి, సో దే ఆర్ ప్రాక్టీసింగ్ అంటారు. థర్డ్ పాయింట్, మీకు పేర్లు తెలిసినప్పటికీ కొన్నిసార్లు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. When there is no requirement of using persons names, also we use pronouns in our English sentence.
So in these three cases, we use pronouns. First point, to avoid the unnecessary repetition of a noun, we use pronoun. Second point, when we do not know the third person's names, అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా, అది సార్ అక్కడ ఎవరో అరుస్తున్నాడు, పేరు తెలియదు కొత్త వ్యక్తి, అప్పుడు ఏమంటారు? సార్ హీ ఈస్ షౌటింగ్, లేదా షీ ఈస్ షౌటింగ్, హీ ఈస్ కమింగ్, సంబడి ఈస్ కమింగ్, లేదా సమ్వన్ ఈస్ కమింగ్ అంటూ ఉంటాం. రెండోది, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీ పక్కన కూర్చున్నాడు, ఊహించుకోండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా వాట్ ఈస్ హీ డూయింగ్ అన్నప్పుడు, సార్ తన పేరు చెప్పి ఆర్ లిజనింగ్ టు ద క్లాస్ అంటారా, హీ ఈజ్ లిజనింగ్ అంటారా? హీ ఈజ్ లిజనింగ్ అంటారు. పక్కన వ్యక్తి పేరు తెలిసినప్పటికీ అతని పేరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో దట్ వి యూస్ ప్రొనౌన్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెంటెన్స్. మెయిన్లీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అండి, రైట్? దే ఆర్ నథింగ్ బట్ ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఓకే, now let me tell you again, these are the two sub-elements which will play a vital role, a main role in English language. మళ్ళీ ఇంగ్లీష్ భాషలో గొప్ప పాత్ర పోషించేటువంటి టూ ఎలిమెంట్స్ అండి. దే ఆర్ నథింగ్ బట్ ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, లెట్ మీ రివీల్ నౌ. ఇప్పుడు చెప్తాను చూడండి. సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డూవర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్. ఇట్ మీన్స్ the person who does the work, the person who performs the action is called subject. పని ఎవరైతే చేస్తారో పని చేసేటువంటి వాళ్ళని మనం సబ్జెక్ట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అన్నానండి. క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఈ క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అనే సెంటెన్స్ లో హూ ఈజ్ వర్కింగ్? క్యాట్. అంటే క్యాట్ ఏమనాలి మనం? సబ్జెక్ట్ అనాలి. నరేంద్ర మోదీజీ ఈజ్ గివింగ్ ఏ స్పీచ్. నరేంద్ర మోదీజీ ఈజ్ గివింగ్ ఏ స్పీచ్ అనే సెంటెన్స్ లో పని ఎవరు చేస్తున్నారండి? నరేంద్ర మోదీజీ. అప్పుడు నరేంద్ర మోదీజీని ఏమనాలి? సబ్జెక్ట్. ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ అన్నాను. ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ అనే సెంటెన్స్ లో హూ ఈజ్ వర్కింగ్? ఫ్యాన్. అంటే ఫ్యాన్ ఏమనాలి? సబ్జెక్ట్. ఐ ఆమ్ టీచింగ్. సీ ద సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్. ఐ ఆమ్ టీచింగ్. ఇన్ దిస్ సెంటెన్స్ who is the doer? I. బట్ ఐ ఏమనాలంటే సబ్జెక్ట్ అనాలి. నేను మిమ్మల్ని అంటున్నాను, యు ఆర్ లిజనింగ్. ఇన్ దిస్ సెంటెన్స్ హూ ఈస్ వర్కింగ్? యు. సో యు ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. డూవర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్. పని ఎవరైతే చేస్తారో పని చేసేటువంటి వ్యక్తిని సబ్జెక్ట్ అనాలి. వేరాజ్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఇట్ మీన్స్ ద పర్సన్ హూ రిసీవ్స్ the result of the action when something is done by the subject in a given sentence is called object. అంటే సబ్జెక్ట్ పని చేస్తాడు కదా, సబ్జెక్ట్ పని చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఏవైతే అనుభవిస్తారో, ఇట్ మే బి బ్యాడ్ రిజల్ట్ ఆర్ గుడ్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ ఆర్ నెగటివ్ రిజల్ట్, ఎవెన్చువల్లీ ఆ ఫలితాన్ని అనుభవించేటువంటి వ్యక్తిని మనం ఏమనాలంటే ఆబ్జెక్ట్ అనాలి. పని చేస్తేనేమో సబ్జెక్ట్ అనాలి, పని చేసినప్పుడు ఫలితాన్ని అనుభవిస్తే ఏమనాలి అంటే ఆబ్జెక్ట్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇమాజిన్, I am teaching you. See the sentence as it is. I am teaching you. ఈ I am teaching you అనేటువంటి సెంటెన్స్ లో who is working అండి? I. అంటే నేను I ఏమనాలంటే సబ్జెక్ట్ అనాలి. నేను టీచ్ చేస్తున్నప్పుడు who is the receiver here? I am teaching you. సో you ఏమనాలంటే ఆబ్జెక్ట్ అనాలి. పని చేస్తేనేమో సబ్జెక్ట్ అనాలి, ఆ పని చేసినప్పుడు పని యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళని మనం ఆబ్జెక్ట్ అనాలి. ఓకే, నౌ సీ యు ఆర్ టాకింగ్ టు మీ. హూ ఈజ్ వర్కింగ్? ఆ టాకింగ్ అనేటువంటి పని ఎవరు చేస్తున్నారు? యు. అంటే యు ఏమనాలి? సబ్జెక్ట్. యు ఆర్ టాకింగ్ టు మీ. ఆ టాకింగ్ అనే దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి మీ ఏమనాలంటే ఆబ్జెక్ట్ అనాలి. పని చేస్తేనేమో సబ్జెక్ట్ అండి, ఫలితం అనుభవిస్తే ఆబ్జెక్ట్. లెట్ మీ గివ్ వన్ నైస్ ఎగ్జాంపుల్. కట్టప్ప అండ్ బాహుబలి. కట్టప్ప కిల్డ్ బాహుబలి. ఈ సెంటెన్స్ లో పని ఎవరు చేశారండి? కట్టప్ప. కానీ కట్టప్ప ఏమనాలి? సబ్జెక్ట్ అనాలి. కట్టప్ప పని చేసినప్పుడు దాన్ని ఎవరు అనుభవించారు? కట్టప్ప కిల్డ్ బాహుబలి. కట్టప్ప ఇస్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ హూ ఇస్ ద రిసీవర్? బాహుబలి. అంటే బాహుబలి మనం ఏమనాలంటే ఆబ్జెక్ట్ అనాలి. పని చేసే సబ్జెక్ట్, ఆ పని చేసినప్పుడు పని యొక్క ఫలితాన్ని కనుక అనుభవిస్తే ఆబ్జెక్ట్ అనాలి. అయితే మనం నేమ్స్ వాడొద్దండి, ఎందుకంటే మన టాపికే ప్రణవం. మనం వాడాల్సినటువంటి పదాలు ఇక్కడ ఏంటంటే పేరుకు బదులుగా వాడేటువంటి పదాలు. ఎన్ని ఉంటాయి సార్ అంటే దేర్ ఆర్ 7 ఇంపార్టెంట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. దే ఆర్ నథింగ్ బట్ ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ఐ అండి, సెకండ్ వన్ వి, ద థర్డ్ వన్ ఈజ్ యు, ఫోర్త్ వన్ ఈజ్ దే, నెక్స్ట్ హీ, షీ అండ్ ఇట్. I becomes me when it comes to object and we becomes us, you becomes you, they becomes them, he becomes him, she becomes her,
అండ్ ఇట్ బికమ్స్ ఇట్. చూడండి, పని చేస్తేనేమో సబ్జెక్ట్ వాడాలి, పని చేసినప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఫ్లో వైల్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్. ఇతరులతో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తెలుసో తెలియకనో సబ్జెక్ట్ వాడేటువంటి ప్లేస్ లో ఆబ్జెక్ట్ వాడతారు, ఆబ్జెక్ట్ వాడేటువంటి ప్లేస్ లో సబ్జెక్ట్ వాడుతూ ఉంటారు. అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తారు సార్? తెలిసి నేర్చుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద లైవ్ ఎగ్జాంపుల్ నౌ. జస్ట్ ఇమాజిన్, నిన్న మీరు ఒక సినిమా చూశారండి, నాకు మెసేజ్ చేశారు ఇలా, ఐ వాచ్డ్ అ మూవీ ఎస్టర్డే అని నాకు మెసేజ్ చేశారు. దీంట్లో సినిమా చూడడం అనేటువంటి పని ఎవరు చేశారు? ఐ. కాబట్టి దీన్ని సబ్జెక్ట్ అంటాం. పని చేసేటువంటి వ్యక్తి ఎవరు? ఐ. కాబట్టి సబ్జెక్ట్ పడడం వాడడం చూడండి. నిజానికి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ ఆల్సో వాచ్ ఇట్. నేను కూడా చూశాను సినిమా. నేను మీకు రిప్లై ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే నేను కూడా అని చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏమంటారంటే మీ టూ అంటారు. ఏమంటారండి? మీ టూ, మీ ఆల్సో లేదా మీ టూ అంటుంటారు. అనొద్దండి, ఎట్టి పరిస్థితుల్లో అన్నది. ఓకే, ఐ టు వి హావ్ టు సే. ఎందుకు అంటే ఆ సినిమా చూసేటువంటి పనిని చేసిన ఎవరు? నేనే. కాబట్టి సబ్జెక్టా ఆబ్జెక్టా? పని చేసింది నేనే, అంటే సబ్జెక్ట్ కూడా వాడాలి. మీ టూ అన్నాం అనుకోండి, మీనింగ్ ఏమొస్తుంది అంటే నువ్వు సినిమానే కాదు నన్ను కూడా చూసినావు మీనింగ్ వస్తుంది. రైట్, ఇది చెప్పండి చూద్దాం. నా ఫ్రెండ్ మరియు నేను నిన్న షాపింగ్ చేశాం. ఏం చెప్తారు చాలా మంది? మీ అండ్ మై ఫ్రెండ్ డిడ్ షాపింగ్ అంటారు, లేదా మై ఫ్రెండ్ అండ్ మీ డిడ్ షాపింగ్ ఎస్టర్డే అంటారు. అనొద్దండి, షాపింగ్ చేసింది ఎవరు? ఎక్కడ? నా ఫ్రెండ్ నేను కదా, నేనే చేసే షాపింగ్. అంటే షాపింగ్ చేయడం అనేటువంటి పని చేసింది నేనే. పని చేస్తే సబ్జెక్ట్ వాడాలి. మై ఫ్రెండ్ అండ్ ఐ డిడ్ షాపింగ్ ఎస్టర్డే అనాలి. సో పని చేస్తేనేమో సబ్జెక్ట్, పని చేసినప్పుడు దాన్ని అనుభవిస్తే ఆబ్జెక్ట్ అనాలి. రిమెంబర్, నెవర్ ఫర్గెట్, వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద టూ సబ్ ఎలిమెంట్స్ విచ్ విల్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, అన్ని టాపిక్లో, ఒక్క టాపిక్లో కాదండి, ప్రతి ఒక్క టాపిక్లో వచ్చేటువంటి కామన్ వర్డ్స్ ఇవి. Without knowing this one, learning and speaking in English is highly impossible. Remember, పని చేస్తేనేమో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వాడాలి, పని చేసినప్పుడు పని యొక్క ఫలితాన్ని కనుక అనుభవిస్తే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉపయోగించి మాట్లాడాలి. చూడండి ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు he is talking to me. ఈ సెంటెన్స్ లో పని ఎవరు చేస్తున్నారండి? he. అంటే సబ్జెక్ట్ వాడుతున్నాను చూడండి. he is talking to me. కాబట్టి he ఏమనాలి? సబ్జెక్ట్ అనాలి. అతను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? మీ. కాబట్టి మీ ఏమనాలి? నేను ఆబ్జెక్ట్. చూడండి, నేను ఐ వాడట్లేదండి, మీ వాడుతున్నా. బికాస్ ఐ ఆమ్ రిసీవర్ దే, ఐఎమ్ నాట్ డూవర్. నేను పని చేయట్లేదు అక్కడ. అతను పని చేస్తుంటే ఆ పని చేస్తున్న దాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి ఆబ్జెక్ట్ వాడాలి. ఓకే, ఇదే సెంటెన్స్ ని నేను రివర్స్ చెప్తాను చూడండి. ఐ ఆమ్ టాకింగ్ టు హిమ్. ఇప్పుడు నేను అతనితో మాట్లాడుతున్నాను. ఐ ఆమ్ టాకింగ్ టు హిమ్. ఇక్కడ పని ఎవరు చేశారండి? ఐ. అంటే ఐ ఏమన్నా? నేను సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వాడాలి. ఎందుకంటే ఆ మాట్లాడడం అనే పని చేస్తున్నది నేనే, కాబట్టి సబ్జెక్ట్. నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎవరు తీసుకుంటున్నారు? ఐ ఆమ్ టాకింగ్ టు హిమ్. కాబట్టి హిమ్ ఏమనాలి? ఆబ్జెక్ట్. చూడండి, నేను ఇప్పుడు హీ వాడట్లే, హిమ్మే వాడుతున్నా. నేను మీ వాడట్లే, ఐ వాడుతున్నా. కారణం ఏంటంటే ఇంతకుముందు నేనే, ఇప్పుడు నేనే. కానీ ఎందుకు మార్చాను అంటే ఇంతకుముందు అతను మాట్లాడుతున్నప్పుడు నేను రిసీవ్ చేసుకున్నా, ఇప్పుడు అది రివర్స్ అయింది, ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా. ఇంతకుముందు అతడే, కానీ హీ వాడా. ఎందుకంటే మాట్లాడమనే పని చేస్తున్నది అతడే, కాబట్టి సబ్జెక్ట్ వాడా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే తను రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆబ్జెక్ట్ వాడుతున్నా. రిమెంబర్, పని చేస్తేనేమో మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వాడాలి, పని యొక్క ఫలితాన్ని కనుక అనుభవిస్తే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉపయోగించి మాట్లాడాలి. మేక్ ష్యూర్ to understand this too, and it is very important, required to learn all the topics well, right? This is the first element which you are supposed to know. మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ which I am going to tell you is very important. Pay attention to understand. Very important word is nothing but verb only. Second was nothing but verb. Now let me tell you what is verb. ఓకే, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నో వర్బ్, నో ఇంగ్లీష్ సెంటెన్స్. వర్బ్ లేకుండా ఇంగ్లీష్ సెంటెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ వి డ్రైవ్ పెట్రోల్ కార్ వితౌట్ పెట్రోల్ అని? నో. డీజిల్ కార్ వితౌట్ డీజిల్? నో, సాధ్యం కాదు కదా, రైట్? అట్లాగే వర్బ్ లేకుండా ఇంగ్లీష్ సెంటెన్స్ ఉండదు. ఇంగ్లీష్ సెంటెన్స్ రాయాలి అన్నా, మాట్లాడాలి అన్నా ఆ సెంటెన్స్ లో ఖచ్చితంగా వర్బ్ ఉండాల్సిందే. అంత ఇంపార్టెంట్ సార్? ఎస్. దెన్ వాట్ ఈస్ వర్బ్? is nothing but it is a word. ఇది ఒక పదం. ఏ పదం? యాక్షన్ వర్డ్. ఏం వర్డ్ అండి? యాక్షన్ వర్డ్. it is an
యాక్షన్ వర్డ్ అంటే ఒక పనిని తెలియజేసేటువంటి పదం. ఏ పదం అయితే పని గురించి మాట్లాడుతుందో దాన్ని మనం వర్బ్ అంటాం. గోయింగ్, సింగింగ్, డాన్సింగ్, ఈటింగ్, లిసనింగ్, సెండింగ్, రిసీవింగ్, హెల్పింగ్, సర్వింగ్, watching, receiving, all these are called actions. But the thing here is these verbs are generally divided into two categories. రెండు రకాలుగా డివైడ్ అయినాయి. They are nothing but the very first one is helping verbs అండి. The very first one is helping verbs and second one is main verbs. Second one is nothing but main verbs. Here I am going to share with you the universal secret to become fluent in English. అసలు లాంగ్వేజ్ కంటెంట్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది అని వెతుకుతూ ఉంటారు కదా, ఏం నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అని చూస్తూ ఉంటారు కదా. భూమి సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది అన్నది ఎంత నిజమో, లాంగ్వేజ్ మొత్తం కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. రిమెంబర్, దోస్ హూ వాంట్ టు బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఎవరైతే ఇంగ్లీష్ అద్భుతంగా నేర్చుకోవాలి అనుకుంటున్నారో, they must get a very good command over helping verbs. Unless until we have a good command over these helping verbs, we will be in confusion to speak in English. కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం, మాట్లాడలేం. రైట్, లాంగ్వేజ్ మొత్తం కూడా ఎవరు చుట్టూ తిరుగుతూ ఉంటారంటే హెల్పింగ్ వర్బ్స్ చుట్టే తిరుగుతూ ఉంటాయి. సార్ లాంగ్వేజ్ మొత్తం కూడా హెల్పింగ్ వర్బ్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు కదా, మనం ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి సార్? ఏమైనా వేలు లక్షలు ఉంటాయా? నో. మనకు ఒక రోజు ఎన్ని గంటలండి? 24. ఒక రోజులో మనకి 24 అవర్స్ కదా. సండే రోజు 24 ఏం మారవు. ఇన్ ద సేమ్ వే హెల్పింగ్ వర్బ్స్ 24. ఆ 24 పదాల చుట్టే తిరుగుతూ ఉంటుంది లాంగ్వేజ్ మొత్తం కూడా. హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ డు వి హావ్ అండి? 24 helping verbs. Okay, again these 24 helping verbs are divided into two categories. Attention, pay attention, very important. Again these 24 helping verbs are divided into two categories. They are nothing but the very first one is primary helping verbs. Primary helping verbs, HVM rashanu, helping verbs. Again these primary helping verbs are divided into three subcategories. They are nothing but the very first one is B forms and right, the very first one is B forms. Sir, how many B forms do we have? How many fingers we have? Only 5. In Mahabharata, how many Pandavas are there? Pancha Pandavas. Then how many B forms do we have? 5 B forms. Okay, they are nothing but Natha God Palkandi. They are nothing but the very first one is am, and second one is, and the third one is are, fourth one is was, and the fifth one is were. Am, is, are, was, were. These 5 are called B forms. Remember these two also, be and been are also part of the B forms. అవి హెల్పింగ్ వర్బ్స్ కాదండి, బి ఫార్మ్స్ లో పార్టే. హెల్పింగ్ వర్బ్స్ కానప్పుడు ఎందుకు రాశారు సార్ అంటే, నేను ఒక రూల్ చెప్తాను మీకు. ఆ రూల్ కి ఈ బీ బీన్ అనే పదాలు అప్లై అవుతుంది కాబట్టి రాశారు. ఓకే, విల్ అండర్స్టాండ్. అండ్ సెకండ్ సబ్ కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ హ్యావ్ ఫార్మ్స్ అండి. హ్యావ్ ఫార్మ్స్. ఓకే, 3 have forms we have. They are nothing but have, has, had. These 3 are called have forms. Have, has, had. And third subcategory is nothing but do forms and third subcategory is nothing but do forms. How many do forms are there? 3. Do, does, did. So 3 do, does, did. 3 plus 3 6. 6 plus 5 11. మనం మొత్తం 24. 11 అయిపోయింది. ఇంకెన్ని కలిపితే 24 అండి? ఇంకా 13. ఆ 13 మనం ఏమంటామంటే సెకండ్ కేటగిరీ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్. ఎన్ని మోడల్ వర్బ్స్ ఉంటాయి సార్? 13 మోడల్ వర్బ్స్. పలకండి నా తర్వాత. విల్, వుడ్, షల్, షుడ్, నెక్స్ట్ క్యాన్, కుడ్, నెక్స్ట్ మే, might. గుర్తుండాలండి. will, would, shall, should, can, could, may, might. లాస్ట్ 5 పలకండి. need to, next ought to, next third one is dare to, next used to, and the last one is must. ఈ లాస్ట్ 5 గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. చూడండి, ఇట్లా ఫింగర్స్ పెట్టండి. ఈ 5 ఫింగర్స్ లో ఏదైనా లీగల్ యాక్షన్ కి, ఎవిడెన్స్ కి ప్రూఫ్ ఇవ్వాలి కదా.
ప్రూఫ్ ఇవ్వడానికి మనం ఏ ఫింగర్ తో మనం పెడతాం? థమ్ ఇది అవసరం. మనం ప్రూఫ్ ఇవ్వడానికి ఏ ఫింగర్ అవసరం? థమ్ ఫింగర్. ఏంటండి? అవసరం. ఏంటిది? అవసరం. అవసరాన్ని మనం ఏమంటాం? నీడ్ టు. గుర్తుపెట్టుకోండి, ఇలా నీడ్ టు. ఇది పెట్టడానికి ఏంటిది? అవసరం కాబట్టి నీడ్ టు. మనం వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏ ఫింగర్ ఉపయోగిస్తామండి? ఈ ఫింగర్ ఉపయోగించి వార్నింగ్ ఇస్తాం. ఓకే, యు ఆట్ టు కమ్ టు ద క్లాస్, రైట్? ఇట్లా వార్నింగ్ ఇచ్చినప్పుడు యు హావ్ టు యూస్ ఆట్ టు. యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యు హావ్ టు ప్రాక్టీస్ ఆఫ్టర్ ద క్లాస్. ప్రాక్టీస్ చేయాలి. యు హావ్ టు ఫినిష్ యువర్ వర్క్. ఇలా మనం స్ట్రాంగ్ వార్నింగ్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఎదుటి వ్యక్తి ఒక పని చేయాలి అని చెప్పేటప్పుడు ఆట్ టు వాడాలి. దిస్ వన్ నీడ్ టు, దిస్ వన్ ఆట్ టు. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ 2 బాడీ గార్డ్స్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ 2 బాడీ గార్డ్స్, రైట్ సైడ్ 2 బాడీ గార్డ్స్. లెఫ్ట్ సైడ్ 2 బాడీ గార్డ్స్, రైట్ సైడ్ కూడా 2 బాడీ గార్డ్స్ ఉన్నప్పుడు ఈ మధ్యలో వ్యక్తి ఏం చేస్తాడండి? భయపడడా? డేర్ చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, డేర్ చేస్తాడండి. ఏం చేస్తాడు? డేర్ టు. థర్డ్ వన్ ఇస్ డేర్ టు. దిస్ వన్ నీడ్ టు, ఆట్ టు, డేర్ టు. రింగ్ పెట్టడానికి మనం ఏ ఫింగర్ ని యూజ్ చేస్తామండి? రింగ్ పెట్టడానికి ఏ ఫింగర్ యూజ్ చేస్తాం? ఈ ఫింగర్ ని, రింగ్ ఫింగర్ ని యూజ్ చేస్తాం. ఏం చేస్తామండి? యూజ్ చేస్తాం. యూజ్ టు. ఇలా గుర్తుపెట్టుకోండి, యూజ్ టు. నెక్స్ట్ వన్ ఇస్ యూజ్ టు. దిస్ వన్ నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు. ఎంత స్ట్రాంగ్ అయినా పంచ్ పవర్ఫుల్ గా ఉండాలంటే తప్పక లిటిల్ ఫింగర్ ఉండాలి, చిన్నదైనా. తప్పక అంటే ఏమంటామండి? మస్ట్. లాస్ట్ వన్ మస్ట్. నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు, మస్ట్. చూడండి, మీరు ఎవ్వరి భాషలో వినండి. లిజన్ టు ఎనీవన్స్ లాంగ్వేజ్ ఇన్ దిస్ వరల్డ్. యూ కెన్ రీడ్ ఎనీ బుక్. ఏ పుస్తకం చదవండి, ఎవ్వరి భాషనైనా వినండి. లాంగ్వేజ్ మొత్తం కూడా ఈ 24 చుట్టే తిరుగుతూ ఉంటాయి. ప్రతి సెంటెన్స్ లో, ప్రతి మాట్లాడిన సెంటెన్స్ లో, రాసిన సెంటెన్స్ లో, ఇచ్చినటువంటి సెంటెన్స్ లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దేర్ షుడ్ బి ఎనీ వన్ ఆఫ్ దిస్ 24 హెల్పింగ్ వర్బ్స్. ఈ 24 లో ఏదో ఒకటి ఉండాల్సిందే, ఉండాలి కూడా. ఉంటేనే మీనింగ్, లేకపోతే మీనింగ్ లెస్. ఆఫ్టర్ ద క్లాస్ యూ కెన్ చెక్ ఇట్. ఏదైనా పుస్తకం ఓపెన్ చేసి చదవండి. పదాలు కొత్త ఉండొచ్చు కాక, ఒకే ఆధారి కొత్తగా కనబడొచ్చు కాక, కానీ లాంగ్వేజ్ మొత్తాన్ని డిసైడ్ చేసేది ఎవరు అంటే ఈ హెల్పింగ్ వర్బ్సే. సో 1 by 1 ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ద వీడియోస్. Right? First we discuss be forms, then we discuss have forms, then we discuss do forms. Be forms, have forms, do forms పైన 1 by 1 వీడియో చేస్తూ పోతాం. Don't miss our video. Watch the videos continuously, and if you do not subscribe to our channel, subscribe చేసుకోండి. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా మీకు ఏమైనా సందేహం, డౌట్, ఈ వీడియో ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది సార్ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. We will definitely correct it and we will do our best in next video, right? Language మొత్తం కూడా ఈ పదాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. You will understand అండి, రైట్? సో మనం 1 by 1 డిస్కస్ చేస్తా పోతాం నెక్స్ట్ వీడియోస్ నుంచి. అండ్ సెకండ్ కేటగిరీ ఇస్ నథింగ్ బట్ మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఎక్స్ప్రెసెస్ మెయిన్ యాక్షన్. ముఖ్యమైన పని తెలియజేస్తుంది. అంటే గో, సింగ్, డాన్స్, ఈట్, లిజన్, సెండ్, రిసీవ్, ప్రాక్టీస్, హెల్ప్, అరైవ్, రీచ్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ మెయిన్ వర్బ్స్. తినడం, చదవడం, రాయడం, మాట్లాడడం, నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఏం వర్బ్స్ అండి? మెయిన్ వర్బ్స్. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవ్రీ మెయిన్ వర్బ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ 4 ఫార్మ్స్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మెయిన్ వర్బ్ కి 4 ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఫార్మ్స్ ఏంటి సార్? భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు తింటాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. నేను తింటాను అంటాను. ఒకవేళ నేను నిన్న తిని ఉంటే నేను తిన్నాను అంట. తింటాను, తిన్నాను. చూడండి మారిందా లేదా? నేను ఇప్పుడు తింటున్నాను అంటే నేను ఇప్పుడు తింటున్నాను. తినడమే అండి. తింటాను, తిన్నాను, తింటున్నాను. ఓకే, కొన్నిసార్లు మనం తినేశాను, పూర్తి చేసేసాను, చేరుకున్నాను అని చెప్తా ఉంటాం. ఆ తెలుగులో ఎట్లా మీనింగ్ సేమ్, కానీ టైంని బట్టి మారుతూ ఉంటుంది కదా. అలా టైంని బట్టి ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 4 ఫార్మ్స్. 4 ఫార్మ్స్ ఉంటాయండి. దే ఆర్ నథింగ్ బట్ ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ present simple. గుర్తుపెట్టుకోండి, ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ present simple. ఈ present simple కి మనం పెట్టినటువంటి నిక్ నేమ్, ముద్దు పేరు ఏంటంటే V1. ఓకే, సెకండ్ వన్ ఇస్ నథింగ్ బట్ past simple అండి. past simple, దీనికి మనం పెట్టిన నిక్ నేమ్, ముద్దు పేరు V2. థర్డ్ వన్ ఇస్ నథింగ్ బట్ past participle అండి. పాస్ట్ పార్టిసిపుల్, దీనికి మనం పెట్టినటువంటి నిక్ నేమ్ ఏంటి అంటే V3. అండ్ ఫోర్త్ వన్ ఇస్ నథింగ్ బట్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్, దీనికి మనం పెట్టినటువంటి నిక్ నేమ్ ఏంటి అంటే V4. అట్లా మీరు ఏ మెయిన్ వర్బ్ తీసుకున్నా దానికి V1 ఉంటుంది, V2 ఉంటుంది, V3 ఉంటుంది, V4 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళడం తీసుకోండి. మీరు వెళ్ళడాన్ని ఏమనాలి? గో.
గో ఒకటి నేర్చుకొని నాకు వెళ్ళడం అంటే చెప్పనీకి వచ్చింది అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడలేదు, ఎందుకంటే దానికి V2 ఉంటుంది, V3 ఉంటుంది, V4 కూడా ఉంటుందండి. దీనికి సెకండ్ ఫామ్ ఏంటి అంటే వెంట్, దీనికి V3 ఏంటి అంటే గాన్, V4 ఏంటి అంటే గోయింగ్. అట్లాగే మీరు తినడం తీసుకున్నారు అనుకోండి, తినడాన్ని మనం ఏమంటాం ఈట్, దీనికి సెకండ్ ఫామ్ ఏంటి ఎయిట్, దీనికి V3 ఏంటండి ఈటెన్, దీనికి V4 ఏమవుతుందండి ఈటింగ్. అట్లా మీరు ఏ మెయిన్ వర్బ్ తీసుకున్నా కూడా దానికి V1 ఉంటుంది, V2 ఉంటుంది, V3 ఉంటుంది, V4 ఉంటుంది, రైట్. ఇంకో పాయింట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు ఫార్మ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ మనం ఫార్మ్ చేయడానికి మిస్టేక్స్ లేకుండా ఉపయోగపడేటువంటి పాయింట్ ఇది. రిమెంబర్, నో కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్, నో ఇంగ్లీష్ సెంటెన్స్ ఇస్ ఫార్మ్డ్. అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ కాంబినేషన్ లేకుండా ఈ ప్రపంచంలో ఒక్క సెంటెన్స్ కూడా ఫామ్ అవ్వదు. When we want to form English sentence, there must be the combination of helping verbs and main verbs. Helping verbs, main verbs ఖచ్చితంగా కాంబినేషన్ ఉండాల్సిందే, ఉంటేనే మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం, లేకపోతే ఫామ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ మేక్ సౌండ్ విత్ వన్ హ్యాండ్ అండి, చెప్పండి, ఒక చేత సాధ్యం అవుతాయి కాదు, ఈ చేత వస్తారండి, రెండు కలిపి కొట్టేంత రాదు. If you combine both hands, you can make sound. With one hand, claps are not possible. In the same way, helping verb ఒకటే ఉన్న సెంటెన్స్ పాసిబుల్ అవ్వదు, మెయిన్ వర్బ్ ఒకటే ఉన్న సెంటెన్స్ పాసిబుల్ అవ్వదు. ఒక పాయింట్ హియర్ ఈస్ ఇట్ మైట్ బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. దేర్ షుడ్ బి ద కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది మీకు డౌట్ వస్తుండొచ్చు, సార్ యు ఆర్ టెల్లింగ్ దట్ దేర్ షుడ్ బి ద కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్, రెండు కాంబినేషన్ ఉండాలి అంటున్నారు కదా, ఎందుకు ఉండాలి సార్? ఎందుకు ఉండాలి తెలిస్తే నేర్చుకోవచ్చు. ఎస్ సార్, చూద్దామండి. ఐఎమ్ గోయింగ్ టు రైట్ అన్ ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్, అబ్జర్వ్ ఇట్ కీన్లీ. ఇప్పుడు నేను షీ ఈజ్ డాన్సింగ్ అన్నానండి, షీ ఈజ్ డాన్సింగ్. షీ ఈజ్ డాన్సింగ్ అనేటువంటి సెంటెన్స్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? 3 వర్డ్స్ ఉన్నాయి. అది నథింగ్ బట్ ఫస్ట్ వన్, షీ ఈజ్ డాన్సింగ్. వాట్ ఈస్ షీ హియర్? షీ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఎందుకు? ఆ డాన్సింగ్ అని పని చేస్తున్నారు షీ, అక్కడ పనిచేసే వ్యక్తిని ఏమన్నా సబ్జెక్టివ్ ప్రొనౌన్, షీని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. అండ్ వాట్ ఈస్ హియర్? ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్. వాట్ ఈస్ డాన్సింగ్ హియర్? మెయిన్ వర్బ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ V4, ప్రెజెంట్ పార్టిసిపుల్ V4, మెయిన్ వర్బ్ V4, రైట్. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. మనకి ఇంగ్లీష్ లో 3 టెన్సెస్ ఉంటాయండి. టెన్స్ ఇస్ నథింగ్ బట్ మనం భయపడద్దు, టెన్స్ ఇస్ నథింగ్ బట్ టైం. మనకి 3 టైం ఉంటాయి, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఏదైనా సెంటెన్స్ ఇచ్చినా, చదివినా, రాసినా, మాట్లాడినా ఉంటే ప్రెజెంట్ లో ఉంటుంది, ప్రెజెంట్ లో లేదనుకోండి పాస్ట్ లో ఉంటుంది, పాస్ట్ లో కూడా లేదనుకోండి ఫ్యూచర్ లో ఉంటుంది. ఉండాల్సిందే అండి, ఎందుకంటే మనకు ఉన్నాయి 3 టెన్సులు, ప్రజెంట్ లోనైనా ఉండాలి, పాస్ట్ లోనైనా ఉండాలి, ఫ్యూచర్ లోనైనా ఉండాలి. చూడండి, ఇది ఏ టెన్సు? షీ ఈజ్ డాన్సింగ్. ఇది ఏ టెన్స్? ప్రజెంట్ టెన్స్, రైట్. ఓకే, ఇది ప్రజెంట్ టెన్స్ అని దీంట్లో మనం ఏ పదాల నుంచి గుర్తుపట్టాం? డాన్సింగ్ నుంచి గుర్తుపట్టలేదండి. షీ ఈజ్ డాన్సింగ్, ఒకవేళ డాన్సింగ్ నుంచి గుర్తుపట్టారనుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను షీ వాజ్ డాన్సింగ్ అన్నా, ఇప్పుడు పని ఇప్పుడే టెన్స్ అండి, పాస్ట్. కాబట్టి మనం ఈ డాన్సింగ్ అంటే ఏ వర్బ్? మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ చూసేది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా గుర్తుపట్టాం. ఎవరిని చూసి ఐడెంటిఫై చేస్తామంటే హెల్పింగ్ వర్బ్ నుంచి ఐడెంటిఫై చేస్తాం. ఇంకోటి చూద్దాం, విల్ బి రాశానండి. ఇప్పుడు ఏ టెన్స్ అయిపోయినది? ఫ్యూచర్. చూడండి, నేను షీను మార్చట్లేదు, డాన్సింగ్ ను మార్చట్లేదు, అంటే సబ్జెక్ట్ మార్చట్లే, మెయిన్ వర్బ్ మార్చట్లేదు. ఎవరిని మారుస్తున్నాను ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ ని మారుస్తున్నాను. ఈజ్ డాన్సింగ్ అంటేనేమో ప్రజెంట్ అయిపోయింది, వాస్ డాన్సింగ్ అంటేనేమో పాస్ట్ అయిపోయింది, విల్ బి డాన్సింగ్ అంటే ఫ్యూచర్ అయిపోయింది. చూడండి, ఈజ్ డాన్సింగ్ అంటే ప్రజెంట్ లో డాన్సింగ్ అని, వాస్ డాన్సింగ్ అంటే పాస్ట్ లో డాన్సింగ్ అని, విల్ బి డాన్సింగ్ అంటే ఫ్యూచర్ లో డాన్సింగ్ అని. సో పాయింట్ హియర్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ ను చూసి మనం గుర్తుపడతాం అది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ అనేది, రైట్. సో పాయింట్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ హెల్ప్స్ మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఎవరికి హెల్ప్ చేస్తుంది? మెయిన్ వర్బ్ కి. వై అంటే టు ఫార్మ్ అ టెన్స్. టెన్స్ మీన్స్ వాట్? టైం. జరుగుతున్నటువంటి పని ప్రజెంట్ లో జరుగుతుందా, లేదా పాస్ట్ లో జరుగుతుండేనా, ఫ్యూచర్ లో జరుగుతూ ఉంటుందా చెప్పేది ఎవరండి? హెల్పింగ్ వర్బ్స్. నోట్ ఏంటంటే ఆ హెల్పింగ్ వర్బ్ హెల్ప్స్ మెయిన్ వర్బ్ అండి. హెల్పింగ్ వర్బ్ ఎవరికి హెల్ప్ చేస్తుంది? మెయిన్ వర్బ్ హెల్ప్ చేస్తుంది. వై అంటే టు ఫార్మ్ ఏ టెన్స్. టెన్స్ అంటే ఏంటి అంటే టైం, అంటే జరుగుతున్నటువంటి పని ప్రజెంట్ లో జరుగుతుందా, పాస్ట్ లో జరుగుతుందా,
ఫ్యూచర్ జరుగుతుందా చెప్పేది ఎవరండి హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు అర్థమైంది లాంగ్వేజ్ మొత్తాన్ని ఎవరు డిసైడ్ చేస్తారండి హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్ డిసైడ్ చేస్తే మెయిన్ వర్బ్ ఏం పని చేస్తుందో తెలియజేస్తుంది. అది ప్రజెంట్లో జరుగుతుందా, పాస్ట్లో జరుగుతుందా, ఫ్యూచర్ జరుగుతుందా, అది పర్మిషనా, రిక్వెస్టా, ఎబిలిటీయా, నెసెసిటీయా, ఆబ్లిగేషనా, రికమెండేషనా, డిసైడ్ చేసేది ఎవరు అంటే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే డిసైడ్ చేస్తే గుర్తుపెట్టుకోండి. మెయిన్ వర్బ్ యొక్క పని ముఖ్యమైన పని గురించి మాట్లాడుతుంది. ఆ పని గురించి మొత్తాన్ని డిసైడ్ చేసి ప్రజెంటా, పాస్టా, పర్మిషనా చెప్పేదంతా కూడా హెల్పింగ్ వర్బ్స్. లెట్ us say some more example. చూడండి నేను ఐ విల్ గో అన్నాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి నేను వెళ్తాను అని. నేను ఇప్పుడు చూడండి ఐను మార్చను గోను మార్చను. ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ విల్ అంటే ఏ వర్బ్ మనకు హెల్పింగ్ వర్బ్. నేను అక్కడ హెల్పింగ్ వర్బ్ని మారుస్తా. ఇప్పుడు నేను ఏం రాశానంటే ఐ వుడ్ గో అన్నాను. చూడండి నేను ఐను మార్చట్లేదు అంటే సబ్జెక్ట్ మార్చట్లేదు, మెయిన్ వర్బ్ని మార్చట్లేదు. ఇప్పుడు నేను ఐ విల్ గో అంటే నేను వెళ్తాను, ఐ వుడ్ గో అంటే నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను వుడ్ ప్లేస్లో ఇంకో హెల్పింగ్ వర్బ్ రాస్తున్నా ఐ కెన్ గో అన్నాను. ఇప్పుడు ఏంటి నేను వెళ్ళగలను, ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది రైట్. నేను ఇప్పుడు కెన్ ప్లేస్లో కుడ్ రాశాను అనుకోండి ఐ కుడ్ గో అంటే నేను వెళ్ళగలిగాను అని మీనింగ్ వస్తుంది. నేను దాని ప్లేస్లో షుడ్ రాశాను అనుకోండి మీనింగ్ ఏమొస్తుంది అంటే నేను వెళ్ళాలి అని మీనింగ్ వస్తుంది. చూడండి నేను షుడ్ ప్లేస్లో మస్ట్ రాశాను అనుకోండి మీనింగ్ ఏంటి ఐ మస్ట్ గో నేను తప్పక వెళ్ళాలి. నేనేం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్జెక్టును మార్చలేదు అంటే ఐను మార్చట్లేదు, మెయిన్ వర్బ్ను కూడా మార్చట్లేదు. ఎవరిని చేంజ్ చేశానంటే హెల్పింగ్ వర్బ్ని చేంజ్ చేశాను. హెల్పింగ్ వర్బ్ని చేంజ్ చేస్తే మీనింగ్ మారిపోతుంది. సో లాంగ్వేజ్ మొత్తాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే డిసైడ్ చేస్తారు. ఇఫ్ యూ నో క్లియర్లీ అబౌట్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే వీ నీడ్ టు హ్యావ్ అన్ ఎక్సలెంట్ కమాండ్ ఓవర్ దిస్ 24 హెల్పింగ్ వర్బ్స్. ఈ 24 గురించి చాలా క్లియర్ కట్గా తెలిసి ఉంటే మాత్రమే పాసిబుల్ అవుతుంది. లేదనుకోండి వీ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్, వీ విల్ బి డౌట్ఫుల్ వైల్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ రైట్. సో హెల్పింగ్ వర్బ్ హెల్ప్స్ మెయిన్ వర్బ్ టు ఫార్మ్ ఎ టెన్స్. ఇప్పుడు మనకి ఏం తెలియాలి అంటే now what we should know is we should know after which helping verb which form of the main verb should be used. అంటే ఏం చెప్పా కాంబినేషన్ ఉండాలన్నా కదా. అంటే ఏ హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ యొక్క ఏ ఫామ్ ను వాడాలి అంటే V1 ఎప్పుడు వాడాలి, V2 ఎప్పుడు వాడాలి, V3 ఎప్పుడు వాడాలి, V4 ఎప్పుడు వాడాలి. బయట మాట్లాడేటప్పుడు మీరు తప్పు మాట్లాడుతున్నారు అంటారు కదా, మాక్సిమం మీకు తెలియకనే. చూద్దామండి 1 minute అయిపోతుంది. ఎప్పుడు V1 ఎప్పుడు V2 ఎప్పుడు V3. After B forms we use V4. It never changes. గుర్తుపెట్టుకోండి and is are was were be been మీకు ఎక్కడ కనిపించినా సరే V4 రాయాలి. నో మ్యాటర్ వాట్ టెన్స్ ఇట్ ఈస్. అది ప్రజెంట్ టెన్స్ అయినా, పాస్ట్ టెన్స్ అయినా, ఫ్యూచర్ టెన్స్ అయినా సరే మనం రాయాల్సింది V4. ఇక్కడ చూడండి is was be, is was be, ఈజ్ వాజ్ బి. ఏ ఫార్మ్స్ అండి బి ఫార్మ్స్. బి ఫార్మ్స్ తర్వాత ఏం రాయాలి V4. మనం ఏం రాసాం ఇదిగో V4 రాసాం. ప్రజెంట్ అయినా V4 రాసాం, పాస్ట్ అయినా V4 రాసాం, ఫ్యూచర్ అయినా కూడా V4 రాసాం. గుర్తుపెట్టుకోవాలి రైట్. బట్ ఎక్సెప్ట్ ఇన్ వన్ టాపిక్. మనకి ఇంగ్లీష్లో ఒక టాపిక్ ఉంటుంది కాల్డ్ ప్యాసివ్ వాయిస్ అని టాపిక్ ఉంటుంది. ఆ ప్యాసివ్ వాయిస్లో మాత్రం మనం బి ఫామ్ తర్వాత V4 రాయాలనే కదా ఇక్కడ, అక్కడ V4 రాయద్దు. ప్యాసివ్ వాయిస్లో మాత్రం మనం బి ఫామ్ తర్వాత V3 రాయాలి. గుర్తుపెట్టుకోవాలి మీకు బి ఫార్మ్స్ తర్వాత V3 కనిపిస్తే ప్యాసివ్. ప్యాసివ్ అంటే బి ఫార్మ్ ప్లస్ V3. అది ఒక్కటి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో అన్ని సిచ్యువేషన్స్లో మనం బి ఫార్మ్ తర్వాత రాయాల్సింది V4. యాక్షన్ కనుక రాస్తే దట్ మస్ట్ బి ING ఫార్మ్. నెక్స్ట్ ఆఫ్టర్ హ్యావ్ ఫార్మ్స్ వి రైట్ V3 అండి. అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఎక్కడ కనిపించినా సరే మనం రాయాల్సింది V3. నెక్స్ట్ ఆఫ్టర్ డూ, డస్, డిడ్ we have to write V1. ఈ డూ, డస్, డిడ్ ఎక్కడ కనిపించినా V1 రాయాలి. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు డిడ్ వాడతారు కదా, డిడ్ అంటే ఏ ఫామ్ మనకి డూ ఫామ్. డిడ్ తర్వాత ఏం రాయాలి మనం V1 రాయాలి కదా. కానీ ఏమంటారంట నైబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. డిడ్ యూ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ అంటారు. ఎయిట్ అంటే ఏంటి ఇక్కడ V2 వాడొచ్చా అండి. డిడ్ తర్వాత డిడ్ యూ ఈట్ అనాలి, డిడ్ యూ ఎయిట్ అన్నారు. కొంతమంది డిడ్ యూ కంప్లీటెడ్ అంటారు. డిడ్ యూ కంప్లీటెడ్ హోంవర్క్. కంప్లీటెడ్ అంటే V2 అండి వాడద్దు. డిడ్ యూ కంప్లీట్ వీ హ్యావ్ టు సే. ఐ డిడ్ నాట్ కేమ్ అనొద్దు, డిడ్ నాట్ కమ్. కేమ్ అంటే V2. సో డూ, డస్, డిడ్ ఎక్కడ కనిపించినా మనం రాయాల్సింది V1. నెక్స్ట్ ఈ 13 మోడల్స్ మీకు ఎక్కడ కనిపించినా కూడా వీ హ్యావ్ టు రైట్ V1. ఇది మారదు. అది ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ దీస్ మోడల్స్ వీ మస్ట్ రైట్ V1.
దీంతో పాటుగా మనం ఎక్కువగా వాడేటువంటి ఒక పదం ఉంటుంది, TO2 అనే పదం వస్తూ ఉంటుంది. దీని తర్వాత మనం వాడాల్సింది V1. ఓకే, FR అనే పదం వస్తుంది. దీని తర్వాత మనం వాడాల్సింది V4. మీకు డౌట్ రావాలి, సార్ V1 అయిపోయింది, V3 అయిపోయింది, V4 అయిపోయింది, ఈ V2 ఏం పాపం చేసింది సార్? V2 ఎక్కడ వాడాలి? V2 ఎక్కడ రాయలేదు కదా నేను, V2 ఎక్కడ వాడాలి అని. ఈ V2 ఎలాంటిదంటే ఇట్ ఈస్ లైక్ ఎ టైగర్. టైగర్ సింగిల్గా వస్తుందా, గుంపుతో వస్తుందండి? సింగిల్గా వస్తుంది, రైట్? V2 కూడా సింగిల్గా వస్తుంది. టైగర్ వచ్చినప్పుడు మిగతా జంతువులు అక్కడ ఉంటాయండి, పారిపోతాయి కదా. ఇన్ ద సేమ్ వే V2 వచ్చినప్పుడు కూడా మిగతా హెల్పింగ్ అప్స్ అక్కడ నుంచి పారిపోతాయి. అంటే ఏదైనా సెంటెన్స్లో V2 కనిపించింది అనుకోండి, హెల్పింగ్ అప్స్ ఉండొద్దు. దాంట్లో హెల్పింగ్ అప్స్ ఉన్నాయనుకోండి, V2 ఉండొద్దు. పాయింట్ ఏంటంటే హెల్పింగ్ అప్స్ అండ్ V2 ఆర్ నెవర్ యూస్డ్ ఇన్ ఎ సింగిల్ సెంటెన్స్. ఆ రెండు ఒక సెంటెన్స్లో ఎప్పుడు వస్తే అబ్సల్యూట్లీ రాంగ్, రైట్? మీకు మళ్ళీ డౌట్ రావాలి, సార్ మీరు చెప్పట్లు కూడా కొట్టి చూపించారు కదా, కాంబినేషన్ ఉండాలి అని, హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి, మెయిన్ వర్బ్స్ ఉండాలి అని చెప్పారు కదా. ఇప్పుడు ఏంటి, హెల్పింగ్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్ ఉండొద్దు అంటారు, మెయిన్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్స్ ఉండొద్దు అంటారని, రైట్? అయితే ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్స్లలో మనకి హెల్పింగ్ వర్బ్ కనబడకుండా ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ కనబడదు, కనబడనంత మాత్రాన లేనట్టు కాదు. ఆ సెంటెన్స్కి కనుక మీనింగ్ ఉంటే దాంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నట్టే. అట్లా సార్, ఒక మనిషి బతుకున్నాడు అంటే ఏం కొట్టుకుంటున్నట్టండి? హార్ట్ బీట్ ఉన్నట్టు. కనబడట్లేదు సార్, బ్రతికున్నాడు కదా, ఈ హార్ట్ బీట్ ఉన్నట్టే. ఇన్ ద సేమ్ వే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్కి మీనింగ్ ఉందనుకోండి, హెల్పింగ్ వర్బ్స్ కనబడకుండా ఉన్నట్టే. వాటికి ఒక పేరు పెట్టానండి, హిడెన్ హెల్పింగ్ వర్బ్స్. కనబడకుండా ఉంటాయి. ఆ హిడెన్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటో తెలుసా అండి? డూ, డస్, డిడ్. అంటే ఏదైనా సెంటెన్స్లో మీకు హెల్పింగ్ వర్బ్ కనబడకపోతే దానిలో డూ అన్న ఉంటుంది, లేదా డస్ ఉంటుంది, లేదా డిడ్ ఉంటుంది. అయితే ఎప్పుడు డూ ఉంటుంది, ఎప్పుడు డస్ ఉంటుంది, ఎప్పుడు డిడ్ ఉంటుంది? లాస్ట్ పాయింట్స్ చూద్దామండి. మనకు డైరెక్ట్గా V1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మన హెల్పింగ్ వర్బ్ కనబడకుండా డైరెక్ట్ V1 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ V1 బట్ డూ ప్లస్ V1. డూ ప్లస్ V1. ఒక V1 చెప్పండి, గో అనే V1 తీసుకుంటున్నాను. గో V1 తీసుకున్నా. నేనేం రాయొచ్చండి? డూ గో. గో అన్నా కరెక్టే, డూ గో అన్నా కూడా కరెక్టే. మనం ఏదైనా మూవీ చూసినప్పుడు బాగా నచ్చింది అనుకోండి, ఏమంటాం? డోంట్ మిస్, డూ వాచ్ అంటాం. కొంతమంది ఓన్లీ వాచ్ అంటారు. వాచ్ అన్నా కరెక్టే, డూ వాచ్ అన్నా కూడా కరెక్టే. ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తా. మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాం. యూట్యూబ్ చివరిలో చెప్తారు, లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంటారు. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొంతమంది ఓన్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంటారు. సబ్స్క్రైబ్ అన్నా కరెక్టే, డూ సబ్స్క్రైబ్ అన్నా కూడా కరెక్టే. చూద్దామండి. ఎగ్జాంపుల్, ఐ గో అన్నాను. ఈ గో ప్లస్ నేను ఏం రాయొచ్చు? ఐ డూ గో. ఐ గో అన్నా కరెక్టే, ఐ డూ గో అన్నా కూడా కరెక్టే. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఐ డూ గో ఎక్కువ వాడారు కదా, ఐ గోనే అంటారు, మరి ఐ డూ గో అని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని. చూడండి, ఇప్పుడు నేను వెళ్తాను అంటే ఐ గో, వెళ్ళను అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి? ఐ డు నాట్ గో అనాలి. అక్కడ డూ ఉంటుందని తెలిస్తే ఐ డు నాట్ గో అనొచ్చు. లేదనుకోండి ఐ నాట్ గో, ఐ ఆమ్ నాట్ గో ఇలా చెప్పాల్సి వస్తుంది, రాంగ్ అయిపోద్ది. కాబట్టి ఇది ఒక టాపిక్లో కాదండి, చాలా టాపిక్లో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. V1 కనిపించినప్పుడల్లా దానిలో డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది, రైట్? సెకండ్ వన్ అండి, దిస్ V1 ఈస్ యాడెడ్ విత్ SRES. ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయబడి ఉంటుంది. దీంట్లో ఎవరు ఉంటారు అంటే డస్ ప్లస్ V1. ఎగ్జాంపుల్, నేను గో తీసుకున్నాను, దానికి ఈఎస్ కలుపుతున్నాను, ఏమైపోయింది? గోస్. అంటే V1 రాసి దానికి ఈఎస్ కలిపాను. దీంట్లో ఎవరు ఉంటారు అంటే డస్ గో. మళ్ళీ నేను గోస్ అనొద్దండి, ఎందుకంటే డస్లోనే ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి నేను మళ్ళీ గోస్ అనొద్దు. గోస్ అన్నా కరెక్టే, డస్ గో అన్నా కూడా కరెక్టే. కమ్స్ అన్నా కరెక్టే, డస్ కమ్ అన్నా కూడా కరెక్టే. డ్రింక్స్ అన్నా కరెక్టే, డస్ డ్రింక్ అన్నా కూడా కరెక్టే. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ గోస్. ఈ గోస్ అనేటువంటి ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? షీ డస్ గో. గోస్ అన్నా కరెక్టే, షీ డస్ గో అన్నా కూడా కరెక్టే. అది తెలియదు అనుకోండి, నెగిటివ్ చెప్పేటప్పుడు షీ డస్ నాట్ గోస్ అంటారు, షీ డు నాట్ గోస్ అంటారు, షీ డు నాట్ గో అంటారు, షీ నాట్ గోస్ అంటారు, షీ నాట్ గో అంటారు. ఇవన్నీ కూడా తప్పే. చెప్పాల్సింది ఏంటంటే షీ డస్ నాట్ గో. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా డస్ షీ గో అనాలి, రైట్? ఒక టాపిక్లో కాదు, చాలా టాపిక్లలో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్, డైరెక్ట్గా V2 వస్తుందండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ V2 బట్ డిడ్ ప్లస్ V1. డిడ్ ప్లస్
V1. But remember here, whenever we write did, every V2 converts into V1. అంటే మనం did రాసిన వెంబడే ఈ V2 దేనిలోకి వెళ్ళిపోతుంది అంటే V1 లోకి వెళ్ళిపోతుంది. ఒక V2 చెప్పండి. went అనేటువంటి V2 తీసుకున్నానండి. రైట్, దీంట్లో ఎవరు ఉంటారు అంటే did. కానీ did రాసిన వెంబడే మనకి V2 ఏమైపోయింది V1. అంటే ఇది went అంటే V2 కదా, దీనికి V1 ఎవరు go. సో డిడ్ గో అన్నా కరెక్టే, వెంట అన్నా కూడా కరెక్టే. మీకు ఏమర్థమైంది ఇక్కడ V2 తెలియనప్పుడు డిడ్ ప్లస్ V1 వాడచ్చు, కరెక్టే, నో రాంగ్ ఇన్ ఇట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వెంట్ అన్నాను, ఇప్పుడు వెంట్ ప్లస్ ఏం రాయొచ్చండి, ఐ డిడ్ గో. ఐ వెంట్ అన్నా కరెక్టే, ఐ డిడ్ గో అన్నా కూడా కరెక్టే. మీరు ఐ ఏట్ తీసుకున్నారనుకోండి, ఐ ఏట్ అన్నా కరెక్టే, ఐ డిడ్ చెప్పి V1 చెప్పినా కూడా కరెక్టే, ఐ డిడ్ ఈట్ అన్నా కూడా కరెక్టే. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ట్రై టు ఆన్సర్. పని ఎవరు చేస్తారండి ఇక్కడ, సబ్జెక్ట్. మనం లాంగ్వేజ్ మొత్తాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు, హెల్పింగ్ వర్బ్స్. మనం ఏం పని చేస్తుందో చెప్పేది ఎవరండి, మెయిన్ వర్బ్స్. మళ్ళీ ఒకసారి, పని ఎవరు చేస్తారండి, సబ్జెక్ట్. లాంగ్వేజ్ మొత్తాన్ని ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు, హెల్పింగ్ వర్బ్స్. మనం ఏం పని చేస్తుందో చెప్పేది ఎవరండి, మెయిన్ వర్బ్స్. లాంగ్వేజ్ స్టార్ట్ చేయాల్సింది ఇక్కడండి, గుర్తుపెట్టుకోవాలి. ద మోర్ మెయిన్ వర్బ్స్ వి నో, ద మోర్ ఫ్లూయెంట్ వి బికమ్. ఎన్ని మెయిన్ వర్బ్స్ వస్తే అంత బాగా మాట్లాడగలుగుతాం. దాంతో పాటుగా వీ షుడ్ హ్యావ్ అ గుడ్ కమాండ్ ఓవర్ దిస్ 24 హెల్పింగ్ వర్బ్స్. ఈ 24 గురించి ఎంత క్లియర్గా తెలిస్తే అంత కాన్ఫిడెంట్గా, అంత యాక్యురేట్గా, ఎలాంటి హెసిటేషన్ లేకుండా మాట్లాడగలుగుతాం. వీటి గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. ఎన్ని మెయిన్ వర్బ్స్ వస్తే అంత లాంగ్వేజ్ మాట్లాడతాం. నేర్చుకున్న ప్రతిదానికి V1, V2, V3, V4 ఖచ్చితంగా నేర్చుకోవాలి. నో షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. వీటి గురించి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ద వీడియోస్ 1 by 1. ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వి డిస్కస్ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్, దెన్ మోడల్ వర్బ్స్ ఇన్ ఎ వెరీ క్లియర్ కట్ మేనర్. క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్పాలి, ఏ సందర్భాలు ఉపయోగిస్తాం, వి విల్ డిస్కస్ 1 by 1. అండ్ ఈ ప్రపంచంలో మీరు ఏ భాష తీసుకున్నా సరే, లాస్ట్ పాయింట్ అండి, ప్రపంచంలో మీరు ఏ భాష తీసుకున్నా సరే 4 రకాలుగా ఉంటుంది. ద వెరీ ఫస్ట్ వన్ బీ అండి. బి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఉండడం. అంటే మీరు ఎప్పుడైతే నేనున్నాను, అతడున్నాడు, ఆమున్నాడు, ఫ్రెండ్స్తో ఉన్నాను, చెన్నైలో ఉన్నాను, ఒక పని చేస్తూ ఉన్నాను, శిక్షించబడి ఉన్నాను, ఉన్నాను, ఉన్నాడు, ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడల్లా అది ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా, ఉండడం అని చెప్పాల్సి వచ్చినప్పుడల్లా మనం వాడాల్సినటువంటి పదం ఏంటో తెలుసా అండి, బి ఉండు అని అర్థం. బి అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బి, బిన్, ఉండడం. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యావ్ అండి. హ్యావ్ అంటే మీనింగ్ ఏంటంటే కలిగి ఉండడం. కలిగి ఉన్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడల్లా అది ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా మనం చెప్పాల్సి వచ్చినప్పుడల్లా రావాల్సింది, మనం వాడాల్సింది ఏంటంటే హ్యావ్ ఫార్మ్స్ వాడాలి. నెక్స్ట్ డూ ఫార్మ్స్ అండి. డూ అంటే ఏంటంటే చేయడం. చేయడం అంటే ఇక్కడ ఏ పని అయినా చేయడమే. తినడం ఒక పని చేయడమే, రాయడం ఒక పని చేయడమే, చదవడం ఒక పని చేయడమే, పిలవడం ఒక పని చేయడమే, చెయ్యడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు డూ వాడాలి. డూ ఫార్మ్స్. ఇంకో టాపిక్ లేదు, ఇక ఇంకో పదాలే ఉండవు ఇంగ్లీష్లో. ఉండడం, కలిగి ఉండడం, చేయడం, ఈ 3 తెలిస్తే చాలు ఇంగ్లీష్ని అద్భుతంగా మాట్లాడవచ్చు. కానీ ఈ బీ ఫార్మ్స్ నేర్చుకునేటప్పుడు, ఉండడం గురించి నేర్చుకునేటప్పుడు మనకు రావాల్సినటువంటి పదాలు అంటే తెలుసా అండి, యాడ్జెక్టివ్స్ అని ఉంటాయి. యాడ్జెక్టివ్స్ నేర్చుకోవాలి. అంటే హ్యాపీ, బిజీ, ఫ్రీ, స్ట్రాంగ్, ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఇలాంటి యాడ్జెక్టివ్స్ రావాలి. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి వొకాబులరీ ఏంటంటే యాడ్జెక్టివ్స్. హ్యావ్ ఫార్మ్స్ నేర్చుకునేటప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. పేషెన్స్, నాలెడ్జ్, స్ట్రెంగ్త్, కైండ్నెస్, ఓకే, బ్రేవరీ, ఇలాంటి పదాలు నేర్చుకోవాలి. వెన్ వి లెర్న్ హ్యావ్ ఫార్మ్స్. కలిగి ఉండడం అంటే నాకు పేషెన్స్ ఉన్నాయనుకోండి, ఐ హ్యావ్ పేషెన్స్. నాలెడ్జ్ ఉంటే ఐ హ్యావ్ నాలెడ్జ్. ఇట్లా కలిగి ఉన్నానని చెప్పాల్సి వచ్చినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ నేర్చుకోవాలి. డూ ఫార్మ్స్ ఏం నేర్చుకోవాలి, చేయడం కదా, వర్బ్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రతిదానికి V1, V2, V3, V4 రావాలి. సో ఉండడం, కలిగి ఉండడం, చేయడం, లాంగ్వేజ్ మొత్తం ఈ 3 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి when it comes to these model verbs, దీని యొక్క డ్యూటీ ఏంటి అంటే మోడల్ వర్బ్స్ ఆర్ స్పెషల్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. వీటినే స్పెషల్ వర్బ్స్ అని అంటాం. ఎందుకు అవి స్పెషల్ అంటే ఒక వ్యక్తి కొంచెం కొత్తగా కొంచెం స్పెషల్గా అయ్యారనుకోండి, ఏం చెప్తాం, ఏ మోడల్ అంటాం కదా. సో కొంచెం స్పెషల్గా కనిపిస్తూ ఉంటాడు. అట్లా దే గివ్ స్పెషల్ మీనింగ్స్, సో దట్ దే ఆర్ కాల్డ్ స్పెషల్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఏం తెలియజేస్తామంటే నెసెసిటీ, రికమెండేషన్, పర్మిషన్, అడ్వైజ్, ఓకే, ఆబ్లిగేషన్, ఆర్డర్, సడన్ డెసిషన్, పాసిబిలిటీ, ఇలాంటి వాటి గురించి కొంచెం స్పెషల్ మీనింగ్స్ ఇస్తాయి. కాబట్టి వాటిని స్పెషల్ వర్బ్స్ అంటాం. ఇక్కడ మనం ఏం రావాలి అంటే మళ్ళీ ఇక్కడ బీ ఫార్మ్స్ రావాలి, హ్యావ్ ఫార్మ్స్ రావాలి, డూ ఫార్మ్స్ రావాలి. వాటన్ని 3 తెచ్చి కూడా ఇక్కడ వాడతాం.
సో ఈ 3 తెలిస్తే వీ కెన్ లెర్న్ దీస్ మాడ్యులర్స్ ఇన్ వెరీ ఈజీ మేనర్. దీంతో పాటుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి, ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ ప్రెపోజిషన్స్. ప్రెపోజిషన్ నేర్చుకోవాలి, కంపల్సరీ ప్రెపోజిషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు లెర్న్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటేనే లింకర్స్, రైట్, కనెక్టర్స్, కనెక్ట్ చేస్తాయి సెంటెన్స్ని కానీ పదాలను కానీ. మనం అంటాం ఫర్, బట్, ఆర్, సో, బికాస్, ఆల్దో, దో, ఇవన్నీ కూడా కంజంక్షన్స్ అండి. ప్రెపోజిషన్స్ అంటే రిలేషన్ తెలియజేస్తాయి, ముఖ్యంగా ప్లేస్, టైం గురించి మాట్లాడతాయి. నేను 10 o'clock వస్తా, ఐ విల్ కమ్ ఎట్ 10 o'clock. 10 o'clock కల్ వస్తా, ఐ విల్ కమ్ బై 10 o'clock. 10 o'clock తర్వాత వస్తా, ఐ విల్ కమ్ ఆఫ్టర్ 10 o'clock. ఇట్లా రిలేషన్ తెలియజేసేటువంటి వాటిని మనం ప్రెపోజిషన్ అంటాం. ఓకే, లింకర్స్ నేర్చుకోవాలి, లింకర్స్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ యు ఆర్ సపోజ్ టు నో టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలో ఏమైనా మార్పు కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీ విల్ డూ అవర్ బెస్ట్ ఇన్ నెక్స్ట్ వీడియో. యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైనా టాపిక్ రిక్వైర్డ్ ఉంది, సార్ దీన్ని ఎలా ఉపయోగించాలి అని కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ టాపిక్ పైన వీడియో చేస్తాం. కంపల్సరీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, యూట్యూబ్ వీడియో చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్న ప్రతి వ్యక్తికి చేరే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.